ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యారు, అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసెంబ్లీలో కూడా మీరు మాట్లాడిన విధానం చాలా ఆలోచింపజేసే విధంగా ఉంది. ఒక రకంగా ఏం చేస్తున్నాం మనం అనే ఒక లైన్ తీసుకున్నారు మీరు. నిజంగా ఇక్కడ 12 పంపించింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అన్న యాంగిల్లో మీ ఆవేదన నాకు కనబడింది స్పష్టంగా. సో నేను ఈ రోజు జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నేను ఎన్నికైన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేశాను మీతోటి. ఇప్పుడు 9 నెలల తర్వాత ఒక ఎమ్మెల్యేగా మీ అనుభవం చెప్తారా? ఎమ్మెల్యేగా అనుభవం అంటే ఒకటే, ఇక్కడున్న ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో, అధికారంలో ఉన్న పార్టీ ప్రజలని మభ్యపెట్టి ఒక మోసపూరితమైన వాగ్దానాలతో గద్దెనెక్కింది. ఇంకా వాగ్దానాలకు మసిపూసి మారడికాయ వేయటము, రకరకాల మాటలు మార్చుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ రుణమాఫీ, ఓకే వాట్ ఎవర్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. రెండు వాళ్ళకున్న ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ ఈరోజు భారతదేశానికి ప్రధాని కావాలని కలలు అంటున్నా, మా మతం కానివాడు, మా జాతి కానివాడు, క్లియర్గా పేపర్లలో యాడించినప్పుడు చెప్పారు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారి వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి. కానీ దాన్ని ముందు 50,000 కోట్ల నుంచి తీసుకొచ్చి 30,000 కోట్లని, 20,000 కోట్ల నుంచి చివరికి ఎక్కడ ఒక 15,000 కోట్ల దగ్గర ఆపారు. అంటే మొత్తానికి 9 నెలల అసత్యాలు, అబద్ధాలు, అవినీతి తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ సాధించింది ఏం లేదు 9 నెలల్లో. సో అసెంబ్లీ జరిగిన తీరు గురించి? ఇంకా అసెంబ్లీ నువ్వు కొట్టినట్లు చేయు, నేను తిట్టినట్లు చేస్తాను, నేను ఏడిచినట్లు చేస్తాను. 2 పార్టీలు కుమ్మక్కైనాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ అండ్ మజ్లిస్. ఎందుకంటే చిన్న ఉదాహరణ, మామూలు 7 సీట్లు ఎంఐఎంకు 5.5 గంటలు ఎట్లా ఇస్తారు? దానికి మొత్తం ఒకటి కుమ్మక్కైంది 3 పార్టీలు. రెండోది ఏంటంటే ఏదైతే అవినీతి ఆరోపణలతో చేసుకుంటూ వచ్చిండో ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాళేశ్వరం స్కామ్ కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, నయీం డైరీలు కావచ్చు, డ్రగ్స్ కేసు కావచ్చు, ఇంకా రకరకాల మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, లక్షల కోట్ల స్కామ్స్ అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి మరి ఎందుకు నోరు మూతపడిపోయింది? ఒకటి, అతను నిండు సభలో అన్నాడు 8,000 కోట్ల అవినీతి జరిగింది యాదాద్రి దాంట్లో థర్మల్ ప్రాజెక్టులో అని, పవర్ ప్రాజెక్ట్స్లో. కాబట్టి వీళ్ళని వాళ్ళని జరిపింది తప్ప నిజమైన ప్రజా సమస్యలని అంతో ఇంత ఎత్తగలిగినామంటే భారతీయ జనతా పార్టీ లేవనెత్తగలిగినాం, ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినాం. కానీ పాండవుల ముందు కౌరవుల సంఖ్యనే ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా పోరాటమే మా భారతీయ జనతా పార్టీ లక్ష్యం అనుకుంటున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు హైడ్రా గురించిన చర్చ మొదలైంది. హైడ్రామా మాత్రమే, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అనే ఒక ఆరోపణ బీజేపీ నుంచి వస్తోంది. ఎట్ ది సేమ్ టైం కొంతమంది ఏమో హైడ్రా మంచిది, చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళు, కొంతమంది ఏమో లేదు అసలు పేదవాళ్ళ గురించి ప్రస్తావిస్తున్న సందర్భం ఉంది. ఇప్పుడు ఈటల రాజేందర్ అయితే డైరెక్ట్ గానే పేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునేది లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. నిజంగా అంటే ఒక పార్టీ లైన్ ఏంటి హైడ్రాకి సంబంధించి? పార్టీ లైన్ అనేది కాకుండా ఇప్పుడు ఒక శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటి? నా వ్యక్తిగత అభిప్రాయం క్లియర్ గా మెన్షన్ చేశాను. నేనేం చెప్పానంటే క్లియర్ గా ముందు పెద్దవాళ్ళ నుంచి కూలగొడుతూ రావాలి. ఫస్ట్ ఓవైసీ బ్రదర్స్తో మొదలు కావాలి, తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్తో మొదలు కావాలి, తర్వాత 1 by 1 మొత్తం. ఇది ఎందుకంటే ఇది అంటే హైడ్రానా లేకపోతే 10 లక్షల కోట్ల స్కామ్ అనేది త్వరలోనే. స్కామ్ ఎట్లా అంటే సుమారు ఒక 5,000 బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు హైడ్రా లిమిట్స్ లోపల ఫైండ్ అవుట్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెరువులల్లా అంటే ఒక్కొక్క బిల్డింగ్ కూడా సుమారు ఒక 600 కోట్లు, అంటే సుమారు 1 లక్షల కోట్ల ప్రాపర్టీస్ మీద రేపు ఇది వీళ్ళు ఎక్కడో ఒక కాంప్రమైజ్ అయ్యారు. సద్దు మనగిందంటే మాత్రం లక్షల కోట్ల అవినీతి జరిగినట్లే. సద్దు మనగలేదు. ఏవి రంగనాథ్ గారు ఏ రకంగా డైనామిక్ తెలుగు సినిమాల రాజశేఖర్ లాగా ఎట్లయితే ముందుకు తీసుకుపోతున్నాడో దూసుకుపోవాలని కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఎటువంటి మా 2 ఎంపీలు గారు గౌరవ ఎంపీలు గారు బాగా పద్ధతిగా మాట్లాడారు. దాంట్లో ఒక చిన్న టెక్నికల్ గ్రౌండ్స్ మిస్ అయ్యారు. మీరు రఘునందన్ రావు గారు క్లియర్గా చెప్పారు మొత్తం కూలగొట్టేయండి, కానీ ఎక్కడైతే పేదవాళ్ళు నష్టపోతారో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దామని చెప్పారు. చాలా మంచి ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఏదైతే ఎంత కాస్ట్, ఉదాహరణకు ఒక 50 గజాలు ఇల్లు కట్టుకున్న పేదవాళ్ళని అనుకుందాం, సుమారు ఒక 10 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్, 10 లక్షలు పుడితే వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తాం. కానీ చేయట్లేదు. ఇప్పుడు చేయట్లేదంటే గవర్నమెంట్ చేస్తుంది, పెద్ద ఇబ్బంది. ఫస్ట్ ఇంకా అక్కడి వరకు రాలేదు. లక్షల అక్రమ కట్టడాలు ఏదో 10 కోట్లు కట్టడాలు కూలగొట్టి, లేకపోతే ఏదో వ్యక్తిగత కక్షలతోని ఎన్ కన్వెన్షన్ అని ఉదాహరణ మనిషి అని ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా. అప్పుడు ఏదో డ్రోన్ కూడా ఎగిరేసాడు ఈయన ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు. అంటే ఇన్ని రోజులు ఎందుకు డ్రోన్ ఎగిరేసిన కట్టడంకు
నీ దగ్గరే నువ్వే అందరికన్నా ముందు ఆరోపించినోడివి జన్వాడ ఫామ్ హౌస్ మీద. అందరికన్నా ఇన్ఫర్మేషన్ ఉండేది ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు. దానికి ఇంకా మీనవేశాలు ఎందుకు లెక్క పడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? మీరు ఫస్ట్ మొదలు పెట్టండి, విత్ ఇన్ 5 minutes లో డిస్మెంటల్ చేసేయండి. అది ఏది జనవాడ ఫామ్ హౌస్ రైట్ అంటే అందరికన్నా ముందు ఆరోపించిండే రేవంత్ రెడ్డి గారు. ఓకే, రేవంత్ రెడ్డి గారే ఆ డ్రోన్ కేసులో పోయాడు, 1 month జైల్లో కూడా ఉన్నాడు. మరి మర్చిపోయినట్టున్నాడు, ఆ జైల్లో చిప్పకూడు తిన్నదా లేకపోతే ఏం కూడు తిన్నాడు, చెర్లపల్లిదంతా మర్చిపోయినట్టున్నాడు. నువ్వు ఒకవేళ నిజంగా నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మల్కాజిగిరి ఉన్నప్పుడు నువ్వు ఏదైతే డ్రోన్ ఎగిరేసిన కేసులో జైల్లో ఉన్నావో చెర్లపల్లి, నిజంగా నువ్వు ఆ రోజు ఎగిరేసింది డ్రోనే అయితే, నిజంగా అది అక్రమ కట్టడం అయితే, FTL అయితే, ఈరోజు ఒక గౌరవనీయ పవర్ఫుల్ పోస్ట్లో కూర్చుండి కూడా ఎందుకు మీనవేశాలు లెక్క పెడుతున్నావు? ఏం లావాదేవీలు జరుగుతున్నాయి ఆ రాజకుటుంబంకు నీకు? ఇప్పటికే కాళేశ్వరం మూసేశావు ఫైలు, మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ కాంట్రాక్ట్లు ఇస్తున్నావు. ఎక్కడ ఏం జరుగుతున్నది? ఎన్ని వేల కోట్లు అవినీతి చేయాలనుకుంటున్నావు? ఎన్ని వేల కోట్లు షాహెన్షాలకు పంపాలనుకుంటున్నావు ఢిల్లీలో ఉన్న రాజకుటుంబానికి? ఇది ముందు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దొరికినోడు దొరికినట్టు దోసుకుంతందుకు కాదు మీ కాంగ్రెస్ నాయకులకు. నిజంగా నీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే నడి చెరువులో కొట్టిన ఫాతిమా కాలేజ్ మెడల్ చెయ్యి. నాగార్జున ఓవైసీలో తేడా ఏమున్నది? ఆధార్ కార్డులు ఏమైనా వేరా? ఓవైసీ బ్రదర్స్ ఆధార్ కార్డు, నాగార్జున ఆధార్ కార్డు వేరేనా? ఇట్లా రేవంత్ రెడ్డి గారు దీనికి మీరు సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. నేను అనేది ఏంటంటే ఎవరి మీద వ్యక్తిగతంగా పెద్దవాళ్ళు ఓవైసీ కానీ, రాకేష్ రెడ్డి కానీ, ఈవెన్ రాకేష్ రెడ్డి గులగొట్టుర్రి. భవిష్యత్ తరాల్లో ఒక భయం అనేది క్రియేట్ చేయండి. ఒక బంగారు భాగ్యనగరంని మనం కాపాడుకుందాము, భవిష్యత్ తరాలకు ఒక మంచి నీటి సరస్సులను కాపాడుకుంటూ ఉంచుదాం. వేల వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఇచ్చిన గిఫ్ట్స్ అవన్నీ ఈరోజు ఎవడు పడితే వాడు ధ్వంసం చేయదందుకు కాదు కదా. మనం పెద్దలు మనకు కొంచెం మిగిల్చిపోయిన చెరువులు కానీ, ప్రాజెక్టులు కానీ. కాబట్టి దయచేసి నా వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతంగా అదే చెప్తున్నాను, మొత్తం పైనుంచి కొట్టుకుంటారండి. ముందు పెద్దవాళ్ళ నుంచి కూలగొట్టుకుంటూ వచ్చి చివరికి చిన్న వాళ్ళకు ఏం చేయగలుగుతాం అది వాళ్ళకి ఆర్థికంగా మనం ప్యాకేజ్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో ఈ 9 నెలలలో ప్రభుత్వం ఏర్పడిన ఈ 9 నెలల్లో ఫస్ట్ మొదలైన రోజు నుంచి కూడా కాళేశ్వరం తోటి మొదలైంది అనుకున్నాం. కాళేశ్వరం వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, అనేక విషయాలు, ఒక్కొక్క స్కామ్ గురించి మాట్లాడారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, ఇవన్నీ జరిగినాయి. ఈ 9 నెలల్లో నిజంగా మీరు ఇందాక అంటున్నది ఏమంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కుమ్మక్కైనాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ప్రతి సందర్భంలోనూ బీఆర్ఎస్ ని ఎక్స్పోజ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూనే వస్తోంది కదా. ఎట్లా మీరు ఇద్దరు కలుస్తున్నారనే మీ అభిప్రాయం? ఇప్పుడు ఫస్ట్ మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఒక ఫస్ట్ ప్రెస్ మీట్ చూడండి, కాళేశ్వరం మీద పెట్టింది. ఇది సుమారు 93,000 కోట్లు నీళ్లలో పోసినట్లు, ప్రాజెక్టు దేనికి పనికి రాదు అని కాంట్రాక్టర్ని పిలిచారు, ఎల్ఎన్టీ కాంట్రాక్టర్. అన్ని పత్రికలు వచ్చినాయి చెప్తున్నాను నేను. ఇది 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజకుటుంబాన్ని వదిలిపెట్టము, మాజీ ముఖ్యమంత్రి గారిని వదిలిపెట్టము అన్నాడు. ఇంతవరకు మళ్ళీ మాట్లాడట్లేదు. ఇక ఫోన్ ట్యాపింగ్, హీరోయిన్ల గొంతులు విన్నాము, ఆ గొంతులు విన్నాము, ఎన్నో పచ్చని సంవత్సరాలు పాపారి యువరాజు అని, లేకపోతే రకరకాల రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ అయింది, ఏదో మునుగోడు ఎలక్షన్ రకరకాలు చెప్పారు కదా, అన్ని పత్రికలు వచ్చినాయి. మరి ఈ గొంతులన్నీ కాంగ్రెస్ నాయకులు ఇండియాలో కూర్చొని వింటున్నారా? అంటే మా ఆడబిడ్డల గొంతులు ఈ రకంగా ఏదైతే ట్యాపింగ్లు చేసి ఇనుకుంటే ముజిక్ వింటున్నారా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? ఎవరు మేము ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఒక ఆడబిడ్డలకు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఇంత నిర్లక్ష్యం ఎందుకు ప్రస్తుతం ముఖ్యమంత్రి కానీ ఈ కాంగ్రెస్ నాయకులకు కానీ? అదొక ఫైనాన్షియల్ మ్యాటర్ కాదు కదా, అది ఆడవాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. రాష్ట్రలో ఒక ప్రైవేట్ సిగరెట్కి సంబంధించి కావచ్చు, ప్రైవేట్ లైఫ్స్ సెక్యూరిటీ గురించి సంబంధించిన ఇష్యూ, అట్లాంటిది కూడా మూసేశారు. రెండోది సినిమా స్టార్ డ్రగ్స్ అన్నారు, డ్రగ్స్ కేసు అప్పుడు పెద్దగా ఎగిరాడిన తుపాకీ రాముల్లాగా రేవంత్ రెడ్డి గారు. మరి ఆ తుపాకీ ఎక్కడ పోయిందో, ఆ ఎగురుడు ఎటు పోయిందో, 3 రోజులు తీస్తాడు, క్లోజ్ చేస్తాడు, మళ్ళీ చీకట్లో ఒప్పందాలు, డైరెక్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు కాంగ్రెస్ వాళ్ళు, డైరెక్ట్ ఢిల్లీలో దిగుతారు. ఈ మతలబ్ ఏందో అర్థం కావట్లేదు. మెగా కృష్ణారెడ్డికి ఉరి పెడతానని మరి ఉరి వేయి మళ్ళీ ఇప్పుడు పూలదండలు ఎత్తున్నాడు ఆయన ప్రాజెక్ట్కి. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మొత్తానికి కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రజలను మళ్ళీ ఒకసారి తాకట్టు పెడుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏదో లోపాయికార ఒప్పందం అని మీరు అంటున్నారు, వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ మధ్య నడుస్తోంది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది, విలీనానికి సంబంధించిన చర్చ, అందుకే కవితకు బెయిల్ వచ్చింది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో ఈ 3 ముక్కలాటలో ఏ ముక్కలు ఎట్టున్నాయి ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఒకటేనండి, మీరు ఒకసారి ఆలోచించాల్సింది భారతీయ జనతా పార్టీ గురించి చాలా విలీనం గురించి అయితే చర్చ వచ్చింది కదా. రాజకీయాలలో ఒక కరెంట్ అఫైర్స్ అండి, రొటీన్ చర్చలు జరుగుతూనే ఉంటుంది, రాజకీయం అంటారు. ఓకే, విలీనం కావాల్సింది ఒకటేనండి, విలీనం కావాల్సిన అది కాదు, సబ్జెక్ట్ ఈజ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మార్చారు, మరి మా పార్టీలోకి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఏవైతే నువ్వు అవినీతి పరులు అన్నావు ముఖ్యమంత్రి గారు,
రకరకాలుగా అన్నాడు ఆయన. ఏమన్నాడు, వీళ్ళందరినీ చెట్టు కట్టేసి కొట్టాలా, ఈ రకరకాల పదాలు వాడాడు. ఆ పదాల ముఖ్యమంత్రికి కూడా ఆ హోదాకు కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఆయనకు. అంటే నేను అనేది ఏంటంటే బందిపోట్ల దగ్గరికి పోతారండి. రాముడి సంతానం రామరాజ్యం కోరుకున్న వాళ్ళే మా భారతీయ జనతా పార్టీకి వస్తారు. అదంతా రావణులు, రాక్షస సంతానం రాక్షసులే. వాళ్ళు ఎప్పుడు ప్రజలను దోసుకోవటము, హిందువులను అవమానపరచడము ఉమ్మడి లక్ష్యం. అప్పుడు కేసీఆర్ గారు కావచ్చు హిందువులు బంధువులు అన్నోళ్ళు, ఇప్పుడు దేవాలయ భూములు ముస్లింలకు గీయడంలో కావచ్చు, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నిన్న మొన్న పాత బస్తీలు మందిరాలు కూలగొట్టుడు కారణం కావచ్చు. కానీ మొత్తానికి హిందూ ద్రోవుల ప్రభుత్వం ఉంది ఇక్కడ. కవిత ప్రతిసారి కవిత అంటే ఏంటంటే అసలు కాంగ్రెస్ ఎక్కడ ఉండేది? కవిత లాంటి వాళ్ళు 3 మంది ఉన్నారండి దేశంలో. 5 కోట్ల కేసులు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్, రకరకాల ఏజెన్సీలలో కొన్ని కేసులు ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కవిత గారు ఎంత అండి, మాకు చిన్న 30 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఇది. 30 రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్సీ కూడా స్థానిక సంస్థలు నామినేట్ అయింది. ఆమె ఓడిపోయిన పార్లమెంట్ అభ్యర్థి. ఆమె గురించి ఏదో పెద్ద మీరు ఏదో ఒక దేశ నాయకురాల్లాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఓకే, అది ఏం చేసింది ఏం తేలింది అనేది అవి ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఛార్జ్షీట్ సబ్మిట్ చేసినాయి, తర్వాత కోర్టు నిర్ణయించాలి అవి, అంతే. అంతవరకు తప్ప ఇంకా అంతకు మించి మాకేం లేదు. రెండోది, భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ఎదుగుతున్నది. ఆల్రెడీ 8 పార్లమెంట్ సీట్లు, 35% ఓట్లు తెచ్చుకున్నాం. ప్రజల అభిమానంతో, ప్రజల ఆదరణతో, ఇదే సంకల్పంతో ముందుకెళ్తాము. ఈ రకంగానే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తాము. చేసి హిందువులకు జరుగుతున్న అవమానాలు, హిందువులకు జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవన్నీ మన జాతిని మేల్కొల్పి ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర బ్రహ్మాండంగా పోషించి ప్రజల పక్షాన నికాసైన ప్రతిపక్షంగా నిలబడి మళ్ళీ తెలంగాణ సెక్రటరీ కాషాయ. రాకేష్ రెడ్డి గారు, నేను డైరెక్ట్ ఫ్రాంక్ గానే అడుగుతా మిమ్మల్ని. మీరు అంతే సూటిగా ఉంటారు కాబట్టి, కిషన్ రెడ్డి గారు కావచ్చు అధ్యక్షుడు అండ్ మంత్రి, సంజయ్ గారు కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ గారు కావచ్చు, మిగతా ఎంపీల నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేల్లో మీరు కావచ్చు, అటు ఎలెట్ మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, ఇంతమంది నాయకులు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇంతకుముందు ఇంత స్ట్రెంత్ లేదు అసలు బీజేపీకి. ప్రజాప్రతినిధుల స్ట్రెంత్ ఇంతగా లేదు ఇంతకుముందు. ఎప్పుడు చాలా పెరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. నేను అందరికి అందుకే అడుగుతున్నా, ఎంతమంది ఉన్నారు? స్ట్రెంత్ కరెక్ట్ గానే ఉంది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా అద్భుతంగా మాట్లాడతారు, గంటల తరబడి మాట్లాడగలరు, ప్రజలు నొప్పించగలరు, అంతా ఫైన్. బట్ అందరిది ఒకే వాయిస్ లో బీజేపీ అనే ఒక కోణంలోకి ఎందుకు కనిపించట్లేదు? ఇది ప్రజల్లో ఈ అభిప్రాయం బహిర్గతంగానే అందరూ మాట్లాడుతున్నది. బీజేపీ అనే ఒక వాయిస్ లేదా బీజేపీ లైన్ ఇది అన్నట్టుగా ఎందుకు కనిపించట్లేదు? ఇండివిజువల్ క్యాపబిలిటీస్, ఇండివిజువల్ గేమ్ నడుస్తోంది. యాజ్ ఎ టీమ్ ఎక్కడో ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తోంది. ఇది మీరేమన్నా దీనికి రెస్పాండ్ అవుతారా? మేము టీం వర్కే చేస్తున్నాము. అంటే ప్రతిపక్షాలకు ఒక సాకు, కొన్ని పత్రికా కథనాల వల్ల ఒక రకం రాను అపోహలు. ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా అలసి సొలిసింది. ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. కాబట్టి కొద్దిగా పార్టీ శ్రేణులన్నీ కొద్దిగా ఒకటేసారి యుద్ధరంగంకి వెళ్ళి వచ్చినాయి. కాబట్టి కొద్దిగా వాళ్ళొక రెస్ట్ తీసుకుంటున్నారు అనుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇంకా మాకు ఒక కార్యాచరణ మొదలుపెట్టి అధిష్టానం పార్టీ సభ్యత్వ కార్యక్రమం, దానివల్ల బాగా మేము కేంద్రీకరించినాం. ఎందుకంటే ఇంకా ఈ బలంగా నిర్మించుకోవాలి ఇవి పునాదులు. ఇంతకుముందు ఒకసారి మేము ఎగుడు దిగుడు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి బీజేపీ ఎదుగుతూ ఇట్లా డౌన్ అవుతూ ఫాలో అవుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే మేము వచ్చినామో 8 మంది ఎంపీలు అంటే సుమారు 50 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో మెజార్టీ వచ్చినాం మేము. సుమారు మిగతా 50 కాన్స్టిట్యూన్సీలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇంకా చిరకాల హిందువుల కోరిక, మిగతా అందరి కోరిక, మైనారిటీస్ అయితే మమ్మల్ని కోరుకోరు, హిందువుల కోరిక మేమైతే క్లియర్గా ఉన్నాం. అంటే చిరకాల హిందువుల కోరిక నెరవేర్చే తరుణం తొందరలోనే ఉంది. ఓకే, కాబట్టి మేము కొద్దిగా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటలేము. కొద్దిగా జాగ్రత్తగా వ్యూహాలు పన్నుతున్నారు అందరూ మా సీనియర్ నాయకులు. వాళ్ళ కొద్దిగా సమయభావం కావచ్చు, లేకపోతే వేరే బాధ్యతల వల్ల కావచ్చు, కొద్దిగా యాక్టివ్గా కనబడినట్టు కనబడుతుంది తప్ప అందరం ఆ వ్యూహాలు పన్నట్లే ఉన్నాము. కంపల్సరీ ఈ పార్టీని ప్రజలు కోరుకునే పార్టీ, ఎట్లయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు మమ్మల్ని కోరుకుంటున్నారో 100% తీరాలకు తీసుకెళ్తాం. విజయ తీరాలకు తీసుకెళ్లి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తాం. అండ్ రాకేష్ రెడ్డి గారు, మీకు చాలా మంది అడిగిన ప్రశ్ననే మళ్ళీ నేను అడగాలని నాకు లేదు, కానీ మళ్ళీ కాకపోతే రీఐట్రేట్ చేస్తున్నాను అనుకోకండి. ఈ మధ్య కాలంలో అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిపోయి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే పైన కూడా ఒక
ఒక నిఘాన దాన్ని ఏమంటారు ఒక వలన ఏదో వేసే ఒక ప్రయత్నం అయితే జరుగుతుందని తెలుసు. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఎవరికి పూర్తిగా లేదు. ఇప్పుడు 63 సీట్లు కాంగ్రెస్ సాధించవచ్చు, కానీ అందులో మళ్ళీ రేవంత్ రెడ్డి కంటిన్యూ అవ్వాలంటే ఇంకొక తనకంటూ ఒక స్ట్రెంగ్త్ను పెంచుకునే ప్రయత్నం చేయాలని, లేకపోతే బీఆర్ఎస్ని ఖాళీ చేయాలని, లేకపోతే బీజేపీని ఏం చేయాలని, ఇట్లా ఉన్నాయి నడుస్తున్న టైంలో మీకు కూడా ఏమన్నా వల వేసే ప్రయత్నం జరిగిందా? దాని మీద ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? అంటే మీరు వస్తారా రారా ఇట్లాంటి చర్చలు ఉన్నాయా? మిమ్మల్ని కూడా చాలా మంది అడుగుంటారు. నాకు మీ గురించి తెలుసు కాబట్టి ఈ ఛానల్ ద్వారా వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఏమంటున్నానండి, భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది ఒక పెద్ద వరం అండి. చాలా మంది దీన్ని అర్థం చేసుకుంటలేరండి. మా పూర్వజన్మ సుకృతం అని కూడా చెప్తున్నాను. నా కార్యకర్తల స్పీచ్లు కూడా చూడండి. నేను అవును ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో ఈ పార్టీలోకి రావాలి. ఎవరో కుటుంబ పార్టీల గురించో, ఎవరో రకరకాల పార్టీల గురించో, లేకపోతే ఈ దేశద్రోహుల పార్టీ అయిన కాంగ్రెస్ ఆర్ ముస్లిం లీగ్ లాంటి పార్టీలు అంటే దేశానికి ఎప్పుడు అరిష్టమే అవి. అడుగడుగున 75 సంవత్సరాల నుంచి మమ్మల్ని అవమానిస్తున్న పార్టీ. ఇంకా మిగతా రకరకాల పార్టీలు దేశంలో 22 పార్టీలు కాకుండా ఇంకా మా జాతి గురించి ఉన్నది ఒకే ఒక్క పార్టీ. అన్ని ఆలోచించే పార్టీలకు వచ్చాము. దీంట్లో కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, ఇలా విజయాలు తెలుసు, వైఫల్యాలు తెలుసు. కానీ ఏదేమైనా మా తల్లిని కాపాడుకుంటాం, భారతమాతని కాపాడుకుంటాం. భారతమాతని కాపాడుకోవాలంటే మేము భారతమాతని గౌరవించే పార్టీలోనే ఉండాలి. భారతమాత ఎవరైనా వాడి పార్టీలు ఎందుకు ఉంటామండి మేము? రాముడు మీ చిన్నాన్న, సీతమ్మ చిన్నమ్మ వాడి పార్టీలకు ఎందుకు పోతామండి మేము? ఇప్పుడు భారతమాత ఎవరని ఇక్కడ అడిగాడు. మా జాతి కానివాడు, మా దేశం కానివాడు రాహుల్ గారు భారతమాత ఎవరు అన్నాడు. అట్లాంటి వాడి పార్టీలకు మేము ఎందుకు పోతామండి? మా ప్రాణమే భారతమాత, మా ఉనికే భారతమాత, మా ప్రపంచమే భారతమాత, మా భవిష్యత్తే భారతమాత. మాకున్నది ఒకటే ఒక భారతదేశం. ఇప్పుడు నేను క్రిస్టియన్ కాబట్టి 160 దేశాలకు పోతాడు, సగం ముస్లిం కాబట్టి 57 దేశాలకు పోతాడు. ఎక్కడైనా పోవచ్చు రాహుల్జీ, కానీ మేము పోలేం కదండి. కాబట్టి మా పెద్దలు, తాత ముత్తాతలు మాకు గౌరవమైన జన్మిచ్చిండ్రు, హిందూ జన్మ. వాళ్ళ ఎప్పుడు తల వంపులు తెచ్చే పనులు ఎట్టి పరిస్థితులు చేయము. భారతీయ జనతా పార్టీలోనే ఉంటాము. దీని నిత్య నూతనమై ఈ ప్రపంచంలోనే ఎట్లయితే మా పూర్వీకులు ఋషులు మహర్షులు వేదాలు రచించి దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేశారో, మళ్ళీ ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రపంచంలో అగ్రమాన దేశంగా అవుతాం. అండ్ బంగ్లాదేశ్లో హిందువులకు సంబంధించి నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయము. దీని మీద అఫీషియల్లీ ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ చేయాల్సినంత గట్టిగా దాని మీద మాట్లాడలేదని నేను అనుకుంటున్నాను సార్. నాకు కూడా అట్లాంటి అభిప్రాయమే ఉంది. అయితే అఫ్ కోర్స్ అధికారంలో ఉన్నారు కాబట్టి దాని మీద ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఈ విషయంలో కొంచెం అధికారికంగా వాళ్ళకి ఏమైనా నిబంధనలు ఉండవచ్చు. కానీ బట్ యాజ్ ఎ హిందూ, ఒక నాయకుడిగా బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయాల మీద, హిందువుల మీద మీ టేక్ ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను క్లియర్గా చెప్పానండి, ఇంతకుముందే చెప్పాను. ఆ దేశాన్ని మీద మిలిటరీ యాక్షన్ తీసుకోవాలంటున్నాను, బంగ్లాదేశ్నే కలుపుకోవాలంటున్నాను. అది మన దేశం. 1947 కన్నా మన దేశం, మన నేల. 1971లో మన ఆర్మీ ప్రాణాలు కోల్పోయి మన యుద్ధ ట్యాంకర్లతోని మనము బంగ్లాదేశ్ని వాళ్ళకి స్వాతంత్రం ఇప్పించి లక్షలాది మంది బంగ్లా మహిళల అత్యాచారాల నుంచి కాపాడి, హత్యల నుంచి కాపాడి, ముజీబుర్ రెహమాన్ గారి నాయకత్వంలో మనం బంగ్లా బంధు గారి చేసిన దేశం మనది, ఆ నేలనే మనది. అటువంటి టైంలో ఇంకా మన దేశంలో కలుపుకోవడమే ఒకటే నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ అనేది పార్టీ లైన్ వేరే ఉంటుండొచ్చు. ఎవడు వాడు అసలు ఏంటి? అసలు మీకు మీ దేశంలో జరిగిన ఇష్యూ ఏంది? ఏదైనా మత కలవాళ్ళు జరిగినాయా? జరగలేదే. ఏదో రిజర్వేషన్ల గురించి పోరాడుండ్రి అన్నారు, చెప్పిండ్రు. ఎవరి షేక్ హసీనా? మాకేం సంబంధం? మీరు 3 సార్లు ఎన్నుకున్నారు, మీరు ఓట్లు వేసి. మాకేం సంబంధం? అక్కడ ఉన్న హిందువులు, ఆ హిందువులు ఎవరో కాదు, మా హిందువులు, మా బంధువులు, మా సోదరులు. అక్కడ ఒక దుర్మార్గుడు జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థం గురించి వాళ్ళకి ఇష్టం లేకుండా దేశాన్ని విడగొట్టాడు, ముక్కలు చేశాడు. అప్పుడు పాకిస్తాన్ అనే దాన్ని. వాళ్ళకి ఏం సంబంధం అండి? వాళ్ళు కోరుకొని పోయారు అక్కడికి. ఆ వ్యక్తి స్వార్థం గురించి దేశాన్ని విడగొట్టాడు. కాబట్టి ఇప్పటికి కూడా ఆ కుటుంబం వల్లనే హిందూ జాతి ఏడుస్తున్నది కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు ఊరికనే ఉసురుగా పోవు. ఇంతకుముందు జరిగిన సంఘటనలు కూడా అవే. ఆ హిందూ జాతి ఉసురే తగులుతున్నది. ఏంటి అన్యాయం చేశారండి? ఒక అమ్మాయి మీద 140 మంది మానభంగాలు చేస్తారా? 2 ఏళ్ల పాపని మానభంగం చేస్తారండి. ఇంత దారుణాలంటే ఆ దారుణాలు అదే రకంగా చెప్పాలో కూడా అర్థం కాదు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఆ ప్రమాదం ఇక్కడ పొంచి ఉందంటే ఎవరికి అర్థం కావట్లేదు. మా వాళ్ళే మాకు శత్రువులు అయ్యారు మా జాతికి. ఇప్పుడు నేను చెప్పింది నేను బహిరంగంగా ప్రపంచం అమెరికాలో ధర్నాలు చేస్తున్నారు, అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో ధర్నాలు చేస్తున్నారు. అంటే హిందువుల మీద జరిగే దాడులకు ప్రపంచం ప్రతిస్పందించింది తప్ప ఇక్కడ ఒక దుర్మార్గుడైన ప్రతిపక్ష నాయకుడు మాత్రం ప్రతిస్పందించలేదు. రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ కాదు, 22 పార్టీలు
ఎవరు స్పందించలేదు. ఏం పాపం చేసాం అర్థం కాదు. మరి అదే పలస్తీనాలో ఒక చిన్న సంఘటన జరిగితే కొవ్వొత్తులు పట్టుకొని సినిమా స్టార్లు, ఈ తెలుగు స్టార్లు, హిందీ స్టార్లు, ఇంటలెక్చువల్స్, ఆ రాయిలు ఈ రాయిలు, ఆ కమ్యూనిస్టోడు, ఈ కాంగ్రెస్ వాడు, అన్నీడు, అఖిలేష్ యాదవ్, వీళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు. హిందువులు చేసిన పాపం ఏంది అనేది అర్థం కావట్లేదు నాకు. అంటే హిందువులకు ఉట్టటమే నేరం అది చేసింది, అదొక్కటే అవుతుంది. ఒక భారత ప్రభుత్వం ఏ రకంగా ప్రతిస్పందించాలో ఆ రకంగా ప్రతిస్పందించింది. అవి కొన్ని ఇంటర్నేషనల్ న్యాయ చట్టాలు ఉంటాయి కాబట్టి దానికి కొద్దిగా లోబడి నిరసన తెలిపాల్సి వస్తుంది. అది సెటరైట్ చేసినాం. ఈ దేశంలో ఒక్కటి గమనించండి సాయికృష్ణ గారు, హిందువుల గురించి ఏడ్చే పార్టీ ఒకటే ఉంది, తూడ్చే పార్టీ ఒకటే ఉంది, కన్నీళ్లు పెట్టే పార్టీ ఒకటే ఉంది, కడుపులో దాచుకునే పార్టీ కూడా ఒకటే ఉంది, అదే భారతీయ జనతా పార్టీ. నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా దయచేసి నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ సిద్ధంగా ఉన్నా మిగతా ప్రతిపక్షాలతో. ఒక్కోడు ఇక్కడ తెలంగాణ చూసుకుంటే ఒక రేవంత్ రెడ్డి, ఒక దామోదర్ రాజనరసింహ, ఇంకెవరో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, సీనియర్ నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, పొంగులెడ్డి బ్రదర్స్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షపుడు ఒక్కడన్న ఒక చిన్న స్పందించారండి దాని మీద లేదు. అంటే కాబట్టి దీన్ని బట్టి హిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది. దయచేసి మీరు ఏ పార్టీలైనా ఉండండి, కానీ ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం మనమందరం ఒకరికొకరు కావాల్సిన అవసరం వచ్చింది. ఒకరికొకరు అవుతామంటేనే సాటి సోదరుల మీద అట్లాంటి దాడులు జరిగాయి. అంటే భయపడతారు. అండ్ అందరూ ఒకటి ఉన్నారు, పార్టీలకు అతీతంగా ఒకటి ఉన్నారు. ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు ఇంకా దాడి చేసేవాడికి ఆ ధైర్యం రాదు. ఇక దానికి ఇంకా ఆలోచించుకోవాల్సింది హిందువులే తప్ప ఇంకా వేరే వాళ్ళు కాదు. మీరు బలమైన వాళ్ళని కనండి అని చెప్పి పిలుపునిస్తున్నారు. యాక్చువల్లీ మీరు ఇచ్చిన పిలుపుని కొంచెం ఒకసారి మళ్ళీ చెప్తారా? అది అవును, నేను చెప్తున్నా. హిందూ సమాజానికి మీరు ఇచ్చే సందేశం. ఇది కాంగ్రెస్ ఒక పెద్ద కుట్ర. ఇది అప్పుడున్న ఇందిరాగాంధీ గారు కావచ్చు, సంజయ్ గాంధీ గారు కావచ్చు, హమ్దో హమారక్తో ఎవరు చట్టాలు చేశారు? అది చట్టం ఏం చేయలేదే. అసలు మేము వెళ్ళి కన్నడం ఆపేయమన్నారు, నువ్వేమో కన్నడం ఆపేసినావు, వాడు ఆపేటోడేమో ఆపుతలేడు, ఆడి మీద ఏడుస్తున్నావు. మీరేమో చట్టం చేయకముందే ఈ కాంగ్రెస్ మాయలో పడి మీ జీవితాలని, మీ భవిష్యత్ తరాలని, మీ భవిష్యత్తు తరాలే కదా పుడితే ఇంకో. ఇప్పుడు నేనున్నాను, మా ఇంట్లో అంటే మాకు కొద్దిగా ఇప్పుడు అవగాహన వచ్చింది. నాకు కూడా 3 సంతానము. నాకంటే ఇప్పుడు మాకు ఒక జ్ఞానోదయం అని చెప్తున్నాను. ఎవరు వద్దన్నారు మేము సంతానం గణంగా? ఎందుకు అసలు ఆపేశారు? కాంగ్రెస్ మోసపూరితమైన పబ్లిసిటీ వల్ల, చర్యల వల్ల హమ్దో అమరదో మేమిద్దరం మాకిద్దరం ముద్ద అనుకుంటాం. మరి అదే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. అది నువ్వేమోనేమో కనలేకపోతున్నావు, వాడినేమో ఆపలేకపోతున్నావు. ఈ డైలామాకు నేను ఒకటే చెప్పిన సమాధానం. ఇంకా కామన్ సివిల్ కోడ్, కాకరకాయ సివిల్ కోడ్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక ఓకే, మనకు శక్తి ఉంది, ఈ ఇద్దరిని బతికించుకోవాలా. ఎవరైతే మీరు కోరికలు కోరుకుంటున్నారో హిందువులు, వాడే ఇంజనీరు, వాడే కలెక్టర్, వాడే డాక్టర్ అనుకుంటే, ఎవరైతే ఇప్పుడు ఫారం కోళ్ళని అంటున్నారో బాయిలర్ కోళ్ళని, ఈ బాయిలర్ కోళ్ళకు బదులు ఇంకొక 7 కనుమంటున్నాను నేను. ఒక్కడేమో ఆర్మీలో ఉండాలా, ఒకడేమో వ్యవసాయదారుడు రైతు అయి ఉండాలా, ఒకడేమో పోలీస్ వ్యవస్థలు ఉండాలా, ఒకడేమో అడ్వకేట్ న్యాయ వ్యవస్థలు ఉండాలా, ఒకడేమో వ్యాపారవేత్త ఉండాలా, ఒకడేమో రాజకీయ నాయకుడు ఉండాలా, ఒకడు బరాబర్ రౌడీ గుండా ఉండాలా. రౌడీ గుండా అంటే వాడు దేశం గురించి, ధర్మం గురించి సావడానికి సిద్ధపడ్డారు. రెడీ. ఎదుటోడు ఎట్లయితే ఇప్పుడు బంగ్లాదేశ్ లాగా కత్తి పట్టిండో కత్తి, తుపాకీ పట్టిండో తుపాకీ, అది భారతం మాత బాగా గర్వపడుతుంది. ఇట్లాగంటే 9వ బిడ్డని మాత్రం అప్పుడు బరాబర్ సెట్ అవుతుంది, ఈక్వల్. వాడు పక్కనోడేమో 11 మందితో క్రికెట్ ఆడుతుంది, ఇద్దరితో ఎట్లా ఆడుతావు క్రికెట్? నేను అదే చెప్తున్నాను ప్రజలకు, బహిరంగంగా చెప్తున్నాను. ఇక అది ఎప్పుడో వస్తుంది కామన్ సివిల్ కోడ్. ఇక వాళ్ళని వాడు వినడిగా, उसको 11 को बराबर में जवाब में 11 बनाना ही पड़ेगा. ओके, एक ही है उसका जवाब, हीट का जवाब पत्थर से देना ही पड़ेगा. वो वक्त आ गया. चुप चुप के रो के अपना घरों के अंदर रोने की जरूरत नहीं है. बंदूक का जवाब बंदूक, बम का जवाब बम, बारूद का जवाब बारूद. उन्हों तलवार निकालेगा तो अपन तलवार निकालेंगे, उन्हों बंदूक निकालेगा तो अपन बंदूक निकालेंगे. उन्हों जब पूलार लेके आए तो पूलार लेंगे, भाई बोले तो भाई, साले बोले तो साले. सबको तैयार रहना, देश एक रहना, हिंदू एक होना. जब आगे वाला बराबर सेट होता, देखो कैसा सेट होना वैसी सेट होता. जब वो वक्त आएगा, लोगों के अंदर सोच शुरू हो गया बहुत जल्दी. जब हमारा जो इरादा है, जो देश को बचाना है, जरूर बचा लेगा. ये बांग्लादेश, पाकिस्तान, ये कुछ हमारा सामने कुछ मतलब खड़ा भी नहीं रहेगा. एक एक ऐसा है हमारा पास अग्निवीर है, ऐसा मतलब एक एक नेताजी सुभाष चंद्र बोस बनाएगा हम लोग.
हमारा ताकत है, देश का ताकत है। हजारों साल से लड़ते 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 गिरते लड़ते आ रहे हैं हम लोग। ये छोटा चिंदी लोग, चोरी चिंदी लोग कुछ नहीं कर सकते हमारा धर्म कोई मिटा नहीं सकते। हमारा धर्म, ये जो धर्म 1500 साल पहले नहीं बने, 200 2000 नहीं, लाखों साल पहले जो दुनिया के अंदर वेद सिखाया, सब कुछ सिखाया। ये धर्म मिटाने का कुछ सोच है, सोच बंद कर लो पहले, नहीं तो सोच को भी खत्म करेगा हम लोग। సూపర్. ఇదే హైతో నేను క్లోజ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు. చాలా అద్భుతంగా మాట్లాడారు. చాలా అద్భుతమైన కాన్ఫిడెంట్ గా ఒక ఈ హిందూ సమాజానికి ఒక దిశానిర్దేశమే అంటాను నేను. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలు. సో చూసాం కదా, ఇది రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. రాకేష్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే హైలో ఉంటుంది ఒక్కసారిగా చెప్పాలండి. నిజంగా మనం హిందూ సమాజానికి అరే ఇలా మాట్లాడే వ్యక్తులు చాలా అవసరం కదా అనిపిస్తూ ఉంటుంది. సో ఆయన మాట్లాడిన మాటల్ని 10 మందికి షేర్ చేసే బాధ్యత మాత్రం మనందరిది. సో ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ద్వారా వారి అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే కనుక మీరు చెప్పండి. ఒకవేళ లేదు అనంటే కూడా మీరు మీ అభిప్రాయాల్ని పంచుకోండి. అండ్ నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తోంది. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.